మీరొకటి అబ్జర్వ్ చేశారా? ఈ మధ్య ప్రతి ఇయర్ శివరాత్రి వచ్చిందంటే చాలు సోషల్ మీడియా అంతా హడావిడి. కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ ఒక సింపుల్ డివోషనల్ ఈవెంట్ లా మొదలయ్యి ఈ రోజు ఒక గ్లోబల్ సెలబ్రిటీ హబ్ లా ఎలా మారింది? అసలు ఎందుకు అందరు అక్కడికి క్యూ కడుతున్నారు? ఈసారి క్రౌడ్ నార్మల్ గా లేదు. ఆన్లైన్ లో రికార్డ్ బ్రేకింగ్ 140 మిలియన్ వ్యూస్ వచ్చాయి. తమన్నా, శ్రీనిధి శెట్టితో పాటు అదర్ సెలబ్రిటీస్ అండ్ ఇంటర్నేషనల్ సింగర్స్ అండ్ టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వచ్చారు. ఎవ్రీవన్ వాంటెడ్ టు ఫీల్ దట్ డివైన్ వైబ్. అసలు అక్కడ లాజిక్ ఏంటంటే కరెక్ట్ గా కోయంబత్తూర్ లో ఆ 11 degrees లాటిట్యూడ్ దగ్గర ఆ నైట్ నేచర్ లో ఒక స్పెషల్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. అందుకే ఆదియోగి స్టాచ్యూని కూడా అక్కడే బిల్డ్ చేశారు. మన బ్యాక్ బోన్ స్ట్రైట్ గా ఉంచి ఆ మైండ్ పవర్ ని క్యాచ్ చేస్తే మైండ్ అండ్ బాడీకి ఒక పర్ఫెక్ట్ మెంటల్ రీసెట్ దొరుకుతుంది. అందుకే స్టార్ స్టేటస్ ని కూడా పక్కన పెట్టి ట్రెడిషనల్ లుక్స్ లో అందరూ మాస్ మెడిటేషన్ ఎంజాయ్ చేయడానికే ఆ టైం కి ఆ ఈవెంట్ లో ఉండాలి అని అనుకుంటున్నారు. స్పిరిచువాలిటీని ఒక గ్రాండ్ సెలబ్రేషన్ లా మార్చడం వల్ల ఈసారి 140 మిలియన్ ప్లస్ పీపుల్ కనెక్ట్ అయ్యారు. మరి మీరు కూడా నెక్స్ట్ ఇయర్ ఆ ఎనర్జీని డైరెక్ట్ గా ఫీల్ అవ్వాలనుకుంటున్నారా? కమెంట్ బిలో.